ఎత్తైన కొండలు లోయల పైన అద్భుతమైన రైల్వే నిర్మాణం జరిగింది. అదే ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో కొత్తగా రైల్వే ప్రాజెక్ట్ అందుబాటులోకి రాబోతుంది. దాదాపు స్వాతంత్రం వచ్చిన 79 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ ను నిర్మించారు. అదే మిజోరాంలోని బైరాబి సాయిరాంగ్ న్యూ రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. మరి ఈ ప్రాజెక్ట్ లో ఎట్లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఇట్లాంటి పూర్తి డీటెయిల్స్ V6 స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ఏ రాష్ట్రానికైనా రవాణా వ్యవస్థ అనేది చాలా కీలకం. అందులోనూ రైల్వే వ్యవస్థ అనేది మరీ చౌకగా అందుబాటులో ఉంటుంది. అయితే మిజోరం రాష్ట్రానికి కొత్తగా ఇటు రైలు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రజెంట్ మనము ఈ 51 కిలోమీటర్ ప్రాజెక్ట్ లోని సాయిరాంగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఈ రైల్వే స్టేషన్ నుంచి బైరాబి వరకు దాదాపు 51 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశారు. దీంతో పాటు మన దేశంలోని మిగతా రాష్ట్రాలకు కూడా రైలు కనెక్టివిటీ రాబోతుంది. మరి ఇక్కడ నుంచి బైరాబి వరకు రైలు ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. విస్టాడోమ్ కోచ్ ద్వారా బైరాబి వరకు 51 కిలోమీటర్ల ప్రయాణం చేయబోతున్నాం. మొత్తంగా ఈ ప్రయాణం ఎలా ఉంటుంది, లోపల నుంచి టన్నెల్స్ కావచ్చు, బ్రిడ్జెస్ ఎట్లా కనిపిస్తాయి అన్న పూర్తి డీటెయిల్స్ లోపలికి వెళ్ళి చూద్దాం. రైల్వే ప్రాజెక్ట్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పేది ఇటు రైల్వేకి సంబంధించిన బ్రిడ్జెస్ కావచ్చు, సొరంగ మార్గాలు. జనరల్ గా రైల్వే ప్రాజెక్టు కానీ రైల్వే లైన్ నిర్మిస్తున్నప్పుడు భూమికి సమానంగా పట్టాలను నిర్మిస్తుంటారు.
అంటారు. అయితే ఈ ప్రాజెక్ట్ లో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా ఎత్తైన కొండల మధ్యలో ఉంటాయి కాబట్టి ఈ మార్గాల్లో రైల్వే ట్రాక్ నిర్మించాలంటే చాలా పెద్ద ఛాలెంజింగ్. అయితే ఈ ఛాలెంజెస్ ని కూడా ఎదుర్కొంటూ ఇండియన్ రైల్వేస్ అద్భుతమైన రైల్వే పట్టాలను పరుస్తూ కొండలు గుట్టలను తొలుస్తూ టన్నెల్స్ నిర్మించారు. టన్నెల్స్ కు సమాంతరంగా ఎక్కడైతే లోతైన నదులు కావచ్చు, సొరంగాలు ఉన్న చోట ఇటు బ్రిడ్జెస్ నిర్మించారు. అట్లా దాదాపు 48 టన్నెల్స్ కావచ్చు, 140కి పైగా చిన్న పెద్ద బ్రిడ్జిలను నిర్మించి ఈ రైల్వే ట్రాక్ ను నిర్మించడం జరిగింది. అయితే ఎక్కువగా ఈ మిజోరాం రాష్ట్రంలో వెదర్ చూస్తుంటే ఎప్పటికప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి. మాన్సూన్లో విపరీతమైన వర్షాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నిర్మించడం కూడా చాలా ఛాలెంజింగ్ గా మారింది. దీనిలో భాగంగానే 11 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగింది. దాదాపు 51 కిలోమీటర్ల ఉన్న ఈ రైల్వే ప్రాజెక్టు 60% ట్రాక్ మొత్తం కూడా టన్నెల్స్, బ్రిడ్జెస్ మీదే నిర్మించారు. మిగతా 30% మాత్రం ల్యాండ్ పైన నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో మాత్రమే చాలా ప్రత్యేకంగా 48 స్వరంగ మార్గాలు, దాదాపు 140కి పైగా చిన్న పెద్ద బ్రిడ్జిలు, ఆర్ఓబీలు, ఆర్యూబీల ద్వారా ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం కూడా ఈ 51 కిలోమీటర్ల మార్గంలో ఉన్న బ్రిడ్జెస్, టన్నెల్స్, లోయలు చూడొచ్చు. కింద నుంచి మనకు రోడ్డు ఘాటు మార్గం లాగా కనిపిస్తుంది. ప్రకృతి అందాలను చూస్తూ సాగే ఈ రైల్వే ప్రయాణం ప్రతి ఒక్కరికి ఎంతో ఆహ్లాదకరంగా, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఫ్యూచర్ లో మిజోరాం టూరిజం పరంగా కూడా చాలా వరకు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రైల్వే సంబంధించి ఇట్లాంటి యూనిక్ ప్రాజెక్ట్స్ చేపట్టడం మన ఇండియన్ రైల్వేస్ లో మాత్రమే సాధ్యం అవుతుంది. ఎందుకంటే 11 సంవత్సరాలు ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఈ ప్రాజెక్ట్ నిర్మించారు. దాదాపు ఒక బ్రిడ్జ్ కడుతున్న సమయంలో 23 మంది కూడా ఒక బ్రిడ్జ్ కూలి చనిపోవడం జరిగింది. అట్లాంటి ఛాలెంజెస్ ని ఎదుర్కొంటూ కూడా ఇండియన్ రైల్వేస్ ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 90 kmph స్పీడ్ తో మాత్రమే ఇక్కడ ట్రైన్స్ అన్ని కూడా ఆపరేట్ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. రైల్వే లైన్ లో చాలా వరకు టన్నెల్స్, బ్రిడ్జెస్ ని నిర్మించారు. ప్రస్తుతం మనం అలాంటి ఒక బ్రిడ్జ్ వద్ద ఉన్నాము. చూడొచ్చు ఇటు మనకు ప్రధానంగా ఈ ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా కొండలు, గుట్టలు నడుమ ఉండడంతో కొంత రైల్వే నెట్వర్క్ అనేది ఆలస్యంగా ఇక్కడ అభివృద్ధి చెందుతోంది. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలంలో ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి, బురద ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. కొండల గుట్టల మధ్యలో ప్రాజెక్ట్ నిర్మించాలంటే కొంత ఛాలెంజింగ్ కాబట్టి ఇక్కడ కొంత ఆలస్యమైన ఇప్పుడు మిజోరాం రాష్ట్రానికి ఇది అందుబాటులోకి రాబోతుంది. దాదాపు 51 కిలోమీటర్ల ఈ మార్గంలో దాదాపు 48 టన్నెల్స్, 140కి పైగా పెద్ద చిన్న బ్రిడ్జిలు, దాంతోపాటు ఆర్ఓబీలు, ఆర్యూబీలు నిర్మించారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ప్రధానంగా ఈ మిజోరాం రాష్ట్రానికి అస్సాం నుంచి మాత్రమే రోడ్డు మార్గం ద్వారా ఇటు సరుకు రవాణా కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా ఈ చిన్న ఒక్క నేషనల్ హైవే మీద నుంచే వెళ్తూ ఉంటాయి. ప్రజెంట్ ఐజ్వాల్ సిటీ ఏదైతే మిజోరాం క్యాపిటల్ గా ఉందో ఆ నగరానికి అస్సాం నుంచి ఐజ్వాల్ వరకు కూడా ఈ రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే గనక సరుకు రవాణా చేయడం కావచ్చు, ఇటు ప్రజలకు కూడా రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్ కి చాలా వరకు ఉపయోగపడుతుందని ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ లో మొదటిసారిగా మిజోరాం రాష్ట్రానికి ఈ రైల్వే కనెక్టివిటీ అయితే అందుబాటులోకి రాబోతోంది. ఇదంతా కూడా ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క బ్రిడ్జ్ కూడా చాలా యూనిక్ గా ఉంది. కొన్ని స్టీల్ బ్రిడ్జెస్ అయితే కొన్ని సిమెంట్ పిల్లర్లతో నిర్మించారు. దాదాపు 30 నుంచి 140 వరకు మీటర్ల హైట్ ఉన్న బ్రిడ్జిల నిర్మించి దానిపై నుంచి రైల్వే ట్రాక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లాంటి యూనిక్ జర్నీ చేయాలంటే ఖచ్చితంగా మిజోరాం రాష్ట్రానికి రావాల్సిందే. మిజోరాం కొత్త రైల్వే ప్రాజెక్ట్ ట్రావెల్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ కొత్త రైల్వే లైన్ మొత్తం మౌంటైన్స్, హిల్లాక్స్, బ్రిడ్జెస్
టన్నెల్స్ మీదుగా వెళ్ళింది 50 కిలోమీటర్లు. చాలా మంచి అనుభూతి ఇది. ఇక్కడ ఉన్న ట్రైబల్స్ కూడా ఇది మంచి అవకాశం. వాళ్ళకి ఉద్యోగాలు కానివ్వండి, వాళ్ళకి టూరిజం కానీ డెవలప్ చేయడానికి చాలా మంచి అవకాశం. ఈ బ్రిడ్జ్ ఈ సైరంగ్ రైల్వే స్టేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఇక్కడ టూరిజం కూడా డెవలప్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ న్యూ రైల్వే లైన్తో ఈ ఏరియా కూడా చాలా మిజోరాం కానీ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చాలా అభివృద్ధి చెందుతాయని అనుకుంటున్నాను. అటు ఇటువైపు కూడా పచ్చని అడవులు, కొండలు, లోయలు, వర్షపాతము, జలపాతాలు, ఇది చాలా బాగుంది. టూరిజంకి చాలా మంచి సైన్ అండి ఇది. సిస్టర్ స్టేట్స్లో దాదాపు 3 నగరాల్లో మాత్రమే ఇంత పెద్ద రైల్వే లైన్ వచ్చింది. ఇప్పుడు మనకు మిజోరాం, ఐజ్వాల్కి రైల్వే కనెక్టివిటీ పెరిగింది. అయితే ఈ కనెక్టివిటీకి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చాలా వరకు టన్నెల్స్ కావచ్చు, బ్రిడ్జెస్ నిర్మించారు. వీటి ప్రాముఖ్యత ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, జనరల్గా చూస్తే ట్రైన్స్ అన్ని ట్రాక్స్ ల్యాండ్ పైన ఉంటాయి. అయితే ఇక్కడ బ్రిడ్జెస్ పైన టన్నెల్స్ మధ్యలో నుంచి ఎందుకు ఇంత ఎక్కువ టన్నెల్స్ కానీ బ్రిడ్జెస్ నిర్మించాల్సి వచ్చింది? మనకి మైదాన ప్రాంతంలో ప్లేన్ ఏరియా ఉంటుంది కాబట్టి ట్రాక్ని నార్మల్గా వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే ఇలాంటి కొండ ప్రాంతంలో టన్నెల్స్, బ్రిడ్జెస్ వేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ టన్నెల్ 1.3 కిలోమీటర్స్ టన్నెల్ ఉంది. సో ఇలా మనం రైల్వే ట్రాక్ వేస్తూ ముందుకెళ్తూ ఉంటే కొండ అడ్డంగా ఉందనుకోండి, కొండని తొలుచుకుంటూ కింది నుంచి ఒక మార్గాన్ని వేసి టన్నెల్ని ఇలా బిల్డ్ చేస్తారు. సో ఇలా టన్నెల్స్ కట్టాల్సి వస్తుంది. అలాగే కొన్ని చోట్ల మనకి లోయ ప్రాంతం ఉంటుంది. సో లోయ ప్రాంతంలో బ్రిడ్జ్ కట్టాల్సి వస్తుంది. ఈ 51 కిలోమీటర్ల టోటల్ న్యూ లైన్ సెక్షన్లో 153 బ్రిడ్జెస్, అలాగే 48 టన్నెల్స్ నిర్మించారు. అంటే దాదాపు ప్రతి కిలోమీటర్కి ఒక బ్రిడ్జ్, 2-3 బ్రిడ్జెస్, ఒక టన్నెల్ వస్తూ ఉంది. సో ఇది ఒక అద్భుతమైన అంటే కట్టడము, అంతేకాకుండా విజువల్గా కూడా ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక ఇంజనీరింగ్ మార్వెల్గా చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ట్రైన్ ట్రాక్ వేసినప్పుడు ఎట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి? ఒకవేళ ట్రైన్స్ స్పీడ్ కూడా ఏమైనా తగ్గించి నడపాల్సి ఉంటుందా? ఎట్లా ఉంది ఇది? అంటే ఓవరాల్గా ఈ సెక్షన్ స్పీడ్ వచ్చి 100 kmph అండి. 100 కిలోమీటర్లతో ట్రైన్స్ రన్ అవుతాయి. ఎక్కడెక్కడైతే క్రిటికల్ ప్లేసెస్ ఉంటాయో, వంపులు కావచ్చు లేదా బ్రిడ్జెస్ ఉంటాయో, అక్కడ కొంచెం స్పీడ్ని తగ్గించి రన్ చేసేందుకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయి. మొత్తానికి ఈ కన్స్ట్రక్షన్ మొత్తంలో చాలా ఛాలెంజింగ్ జాబ్ ఇది. ఎందుకంటే మీరు చూస్తున్నట్టుగానే ప్రతి 200 మీటర్లకు ఐదర్ బ్రిడ్జ్ ఆర్ టన్నెల్ ఇలా ఉంటుంది. సో నార్మల్గా మనం బయట చూస్తే ఎప్పుడో ఒక 15-20 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లకి బ్రిడ్జ్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రతి 100-200 మీటర్లోకి ఇలాంటి కట్టడాలు రావడం వల్ల ఇది చాలా ఒక ఇంజనీరింగ్ ఛాలెంజ్ లాగా ఏర్పడింది. దానికి తోడు మనకి కంప్లీట్గా ఇదంతా కూడా మిజోరాం ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది. 8 నెలల వరకు వర్షపాతం ఉంటుంది. ఆ టైంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయలేము. ఓన్లీ 4 ఇయర్సే చేయాల్సి వస్తుంది. దానికి తోడు ఇక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అవైలబుల్ ఉండదు. ముఖ్యంగా శాండ్ కావచ్చు, లేదంటే స్టోన్ చిప్స్ ఇలాంటివి కావచ్చు, ఇక్కడ దొరకవు. ఇది వేరే ప్రాంతం నుంచి తీసుకురావాలి. అలాగే మిగతా సిమెంట్, ఐరన్ కూడా మిగతా ప్రాంతాల నుంచి తీసుకురావాలి. దానికి తోడు ఇక్కడ లోకల్ లేబర్ అవైలబుల్ లేరు. ఆ లోకల్ లేబర్ లేరు కాబట్టి బయట నుంచి కూడా లేబర్ని తీసుకురావాలి. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇలాంటి కొండ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ చేయాలంటే ఆ మ్యాన్ పవర్ కానీ లేదా మెటీరియల్ కానీ ఇక్కడికి రావడానికి కూడా రోడ్స్ లేవు. ఈ 51 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మించడానికి దాదాపు 200 కిలోమీటర్ల
రోడ్డు నెట్వర్క్ని విస్తరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సో ఇవన్నీ కూడా ఒక గొప్ప ఛాలెంజ్గా ఉన్నా కూడా రైల్వే ఇలాంటి ఛాలెంజెస్ని టేకప్ చేసి అద్భుతమైన ఇంజనీరింగ్ మార్వెల్స్ని ఇంతకుముందు సృష్టించినట్టుగానే కాశ్మీర్లో కావచ్చు, పంబన్ కావచ్చు, ఇప్పుడు నార్త్ ఈస్ట్లో కూడా అదే దాన్ని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తా ఉంది. సార్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో 51 కిలోమీటర్లు ఎన్ని స్టేషన్స్ వస్తున్నాయి? ప్రజలకు ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది? మొత్తానికి మనకు 4 కొత్త రైల్వే స్టేషన్స్ రాబోతూ ఉన్నాయి సాయిరంగ్ వరకు. ఈ 4 స్టేషన్లతో పాటు మనకి సాయిరంగ్లో గూడ్ షెడ్, మువాల్ఖండ్లో కూడా ఒక గూడ్ షెడ్ రాబోతూ ఉంది. సో ఇది ఓవరాల్గా అంటే ప్యాసింజర్ రైల్స్కే కాదు, గూడ్స్ రైల్స్ కూడా సరుకు రవాణాకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ విశిష్టత ఏంటంటే ఈ నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో కనెక్టివిటీ అన్నది చాలా ఇంపార్టెంట్, క్రిటికల్ అన్నట్టు. ఇక్కడ రోడ్ కనెక్టివిటీ కొన్ని చోట్లనే ఉంటుంది, అది కూడా కష్టంగా ఉంటుంది, ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఎయిర్ కనెక్టివిటీ కూడా చాలా ఎక్స్పెన్సివ్. కాబట్టి ప్రజలకి ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ అన్నవి అందుబాటులో దాదాపు లేనట్టుగానే భావించాలి. ఈ రైల్ కనెక్టివిటీ రావడం వల్ల ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ లాగా రైల్ కనెక్టివిటీ ఒక ఫాస్ట్గా వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ మోడు, అది అతి తక్కువ ఖర్చుతో కూడా వెళ్ళొచ్చు. దీనివల్ల ఇక్కడి ప్రాంత ప్రజలు మిగతా భారతదేశ ప్రాంతంలో అన్ని రాష్ట్రాలకు ఈజీగా, తొందరగా, తక్కువ ఖర్చుతో వెళ్ళేందుకు వెసులుబాటు ఉంది. అలాగే ఇక్కడి సరుకు, ఇక్కడ ఫారెస్ట్ బేస్డ్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఆర్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ కావచ్చు, అవన్నీ ఇక్కడ నుంచి తయారైన వస్తువులన్నీ కూడా బయట రాష్ట్రాలకి తక్కువ ఖర్చుతో ఎక్కువగా మార్కెటింగ్ చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఈ కొండ ప్రాంతంలో నిత్యావసర వస్తువులు అనేవి కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో ఈ సరుకు రవాణా కూడా ఈజీగా ట్రైన్ ద్వారా రావడం వల్ల ఇక్కడ నిత్యావసర వస్తువుల రేట్లు కూడా తగ్గేందుకు అవకాశాలు. ఓకే సార్, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే టూరిజం కావచ్చు, ట్రేడ్ పెరుగుతుందని అంటున్నారు కదా, ముఖ్యంగా ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చే ఉంది? ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఎంత కాస్ట్ ఖర్చు అయి ఉండొచ్చు? ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని 8,000 కోట్లతో నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ టూరిజం డెవలప్ కాబోతూ ఉంది. అలాగే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుద్ది, వ్యాపారం కూడా డెవలప్ అవుద్ది. అన్ని రంగాలు కూడా ఈ రైల్వే మార్గం రావడం వల్ల డెవలప్ అయ్యేందుకు ఛాన్స్ ఉన్నాయి. రైల్వేని ఇంజన్ ఆఫ్ గ్రోత్ అంటాము. సో ఈ ఇంజన్ ఆఫ్ గ్రోత్ ఇప్పుడు మిజోరాంకి చేరుకుంది. ఇది వచ్చేసి 13 ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ప్రారంభోత్సవం అయిన వెంటనే ఒక 3 ట్రైన్స్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది, కలకత్తాకి, సిల్చార్కి, అలాగే ఒక రాజధాని ఎక్స్ప్రెస్ ఢిల్లీకి కూడా. సో వాటితో పాటు ఇంకా ఫర్దర్గా కూడా కొన్ని ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ చేసే ఆలోచనలో. ఈ ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో? అవునండి, ఆ ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేసేందుకు కూడా ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనకి మిజోరాం వచ్చేసి మియాన్మార్ బార్డర్లో ఉంటుంది. సో ఈ సాయిరంగ్ నుంచి కూడా మియాన్మార్ బార్డర్కి కూడా రైల్వే లైన్ని తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ప్రాజెక్ట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అంటే సొరంగ మార్గాలు కావచ్చు, టాలెస్ట్ బ్రిడ్జ్ కూడా ఉంది. ప్రజెంట్ మనం చూస్తున్న బ్రిడ్జ్ విశేషాలు ఏంటి? ఇది ఎంత హైట్ ఉండొచ్చు? ఇప్పుడు చూస్తున్నది సెకండ్ టాలెస్ట్ పియర్ బ్రిడ్జ్ అండి. 114 మీటర్ల హైట్తో ఉంది. మణిపూర్లో హైయెస్ట్ బ్రిడ్జ్ ఉంది. దాని తర్వాత ఇది చేపట్టడం జరిగింది. సో ఇలాంటి నిర్మాణాలు ఎన్నెన్నో ఈ ప్రాజెక్ట్లో ఇమిడి ఉన్నాయి. వీటన్నిటిని చేయడం కూడా ఎంతో కష్టతరమైంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్కి దాదాపు 8,000 కోట్లు ఖర్చు పెట్టి భారతీయ రైల్వే మిజోరాం ప్రజలకి కనెక్టివిటీని అందించేందుకు ఇది పురస్కరించుకొని పనిచేయడం జరిగింది. అదే ఇంతకుముందు 2014కి బిఫోర్ వచ్చేసి బైరాబి అని మిజోరాంలో ఉన్న ఒక స్టేషన్ అండి. అది అస్సాంలోని సిల్చర్ నుంచి కనెక్టివిటీ ఉండేది. అది ఓన్లీ 5 కిలోమీటర్సే మిజోరాంలో ఉండేది. ఈ 5 కిలోమీటర్స్ కూడా మీటర్ గేజ్గా ఉండేది. సో 2016లో దాన్ని బ్రాడ్ గేజ్గా మలిచి బైరాబి వరకు అంటే 5 కిలోమీటర్ల మేర మిజోరాంలో రైల్వే కనెక్టివిటీని తీసుకురావడం జరిగింది. బైరాబికి అంటే గూడ్స్ ట్రైన్లు, ప్యాసింజర్ ట్రైన్స్ కూడా రావడం మొదలైంది.
అయితే 2016 నుంచి బైరాబి నుంచి సాయిరాంగ్ ఏదైతే ఐజ్వాల్లో ఉన్న సాయిరాంగ్ ఉందో అక్కడికి 51 మీటర్ల కనెక్టివిటీని డెవలప్ చేయడం జరిగింది. ఓకే సార్, ఈ ప్రాజెక్టు ఇంత లేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? ఓవరాల్గా స్టార్టింగ్ అనుకున్న ప్రాజెక్ట్ కాస్ట్కి ఇప్పుడు పూర్తయిన తర్వాత ఎంత పెరిగింది? ఇది ఇనిషియల్గా దాదాపు 5,000 కోట్లతో అంచనాలతో ఈ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. అయితే ఈ 11 సంవత్సరాల మేర టైం ల్యాప్స్ అవ్వడము ఇంకా ఇతరత్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ కాస్ట్ 8,000కు చేరింది. అయితే ఈ ప్రాజెక్ట్ చేయడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇది హిమాలయన్ ఫోల్డ్ మౌంటైన్స్. ఇక్కడ ఈ మౌంటైన్స్లో ఫ్రాక్చర్ జోన్స్ ఉంటాయి, ఎప్పుడైనా కూడా ల్యాండ్ స్లైడ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టోన్ కూడా వచ్చేసి రాక్ స్ట్రక్చర్ కూడా చాలా సాఫ్ట్ రాక్ స్ట్రక్చరు, కన్స్ట్రక్షన్లో చాలా ఇబ్బందులు అవుతాయి. ఈ ఫ్రాక్చర్ జోన్స్లో ఈ లోయల్లో కూడా వాటర్ అక్యుములేట్ అయ్యి ఉంటుంది. కన్స్ట్రక్షన్ టైంలో ఎప్పుడైనా కూడా వాటర్ ఉబ్బికి వచ్చి ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీని కూడా స్టాప్ చేసేందుకు అవకాశం ఉండేది. అంతేకాకుండా ఈ మొత్తం కొండలు గుట్టలు లోయలు ఎన్నో టన్నెల్స్ వీటన్నిటిని నిర్మించడం ఎంతో టైంతో కూడుకున్న పని. అన్ని కష్టాలని కూడా దాటుకొని ఒక అద్భుతమైన రైల్వే కనెక్టివిటీని ఈ ప్రాంత ప్రజలకి భారతీయ రైల్వే అందించబోతా ఉంది. దీని విశేషం ఏంటంటే సిల్చార్ నుంచి ఇక్కడికి ఐజ్వాల్కి రావడానికి బై రోడ్ 7 అవర్స్ పట్టేది, అంటే బైరాబి నుంచి సాయిరాంగ్కి. ఇప్పుడు అది 3 గంటల్లోనే చేరుకోవచ్చు. అంతేకాదు రైల్వే అంటేనే అతి తక్కువ కాస్ట్లో ట్రాన్స్పోర్టేషన్ని ఇచ్చే వ్యవస్థ. సో అతి తక్కువ కాస్ట్తో ఉండే ఈ రైల్వే ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఇప్పుడు వీరికి అందుబాటులోకి రాబోతా ఉంది. కొండలు గుట్టలు లోయల నడుమ సాగే రైల్వే ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. మిజోరాం రాష్ట్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్న బైరాబి సాయిరాంగ్ 51 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్టు ప్రతి ఒక్కరికి లైఫ్ లో మెమరబుల్ ట్రిప్ గా మిగలనుంది. మిజోరాం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది. దాంతో పాటు ఈ రాష్ట్రానికి టూరిజాన్ని కూడా మరింతగా పెంచే అవకాశం ఉన్నట్లు స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజెంట్ మిజోరాం స్టేట్ లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన బైరాబి సాయిరాంగ్ రైల్వే ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. హరిత, మిజోరాం నుంచి.